బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను దిలీప్. మొత్తానికి ఎప్పుడా అని ఎదురు చూస్తున్న మాస్ జాతర మూవీ యొక్క టీజర్ అనేది ఒక 2 hours బ్యాక్ రావడం అయితే జరిగింది. సో ఆ టీజర్ లో చాలా అంటే చాలా ఎలివేషన్స్ అయితే మనం అయితే చూసాం. మీరు అడగచ్చు, అసలు రవితేజ గారి మూవీ అంటేనే మాస్ లుక్ ఉంటుంది కదా, మాస్ ఫైట్స్ ఉంటాయి కదా, మాస్ గా డైలాగ్స్ ఉంటాయి కదా, మాస్ కథ ఉంటుంది కదా అని మనం అందరం అనుకుంటాం. కానీ ఈ సినిమాలో మాత్రం మాస్ మహారాజ్ రవితేజ కొంచెం డిఫరెంట్ లుక్ లో అయితే కనిపించబోతున్నారు. గతంలో ఈయన చాలా సినిమాలు చేశారు, బట్ ఇది 75 ఫిలిం ఫర్ రవితేజ. రవితేజ గారికి ఇది 75వ ఫిలిం. సో ఆచి తూచి మరి ఈయన స్టోరీ సెలెక్షన్ కొంచెం కేర్ఫుల్ గా అయితే తీసుకున్నారు. సో ఈ మూవీ అనేది శ్రీకార స్టూడియోస్ బ్యానర్ లో నాగవంశీ ప్రొడ్యూసర్ గా, కొత్త దర్శకుడు ఎవరైతే ఉన్నాడో భాను భోగవరపు కొత్త దర్శకుడు ఆయన దర్శకత్వంలో ఈ మాస్ జాతర అనే మూవీ అయితే టీజర్ అయితే రావడం అయితే జరిగింది. ఇందులో శ్రీలీల గారు ప్రధాన పాత్ర అయితే రవితేజ గారు సరసన నటించారు. నెక్స్ట్ టీజర్ లో మనం చూసుకున్నట్టయితే రాజేంద్ర ప్రసాద్ గారు డిఫరెంట్ లుక్ తో, డిఫరెంట్ స్టైల్ తో, డిఫరెంట్ డైలాగ్స్ తో ఆయన అయితే చెప్పడం అయితే మనం అందరం చూసాం. ఈ సినిమాలో 75th ఫిలిం సందర్భంగా రవితేజ గారు ఈ సినిమాలో ఆర్పిఎఫ్ క్యారెక్టర్ గా, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే రైల్వే పోలీస్ గా ఆయన అయితే కనిపించబోతున్నారు. సో చాలా మంది అడుగుతున్నారు, ఆల్రెడీ ఈయన గతంలో క్రాక్ గాని, నెక్స్ట్ బలుపు ఇలాంటి చాలా సినిమాలు తీశారు కదా, ఇప్పుడు ఈ మాస్ జాతరలో కూడా ఏముంటున్నా అనుకుంటారు. కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ కథతో రవితేజ గారు వచ్చారు, అలరించారు. నెక్స్ట్ ఏంటంటే ఈ సినిమాలో గతంలో మనం చూసుకున్నాం, ఏదైతే పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన ఈడియట్ సినిమాలో ఏదైతే పాట ఉందో, అది ఓ పాటను చూసారా ఈడియట్ సినిమాలో, చూపులతో గుచ్చి గుచ్చి చంపకే, ఆ సాంగ్ లో ఒక ఏదైతే మ్యూజిక్ ఉంటుందో ఆ మ్యూజిక్ ని ఈ సినిమాలో కూడా పెట్టారు ఏఐ టెక్నాలజీని యూజ్ చేసి. నెక్స్ట్ ఈ సినిమాకి భీమ్ సిసోరెలి ఈయన కూడా సంగీత దర్శకత్వం కూడా ఆయన సంగీతం అందించడం జరిగింది. కమింగ్ టు ఆర్ఆర్ కూడా చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నెక్స్ట్ ఈయన డైలాగ్ డెలివరీ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, నెక్స్ట్ ఇతర కానీ సూపర్ గా ఉన్నాయని టీజర్ లో మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే చాలా మంది రవితేజ గారి కెరియర్ ఇన్నింగ్స్ అయిపోయింది అని అంటున్న తరుణంలో క్రమంలో రవితేజ గారు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీతో అయితే ఈసారి మన ముందుకు వచ్చారు. మనందరూ తెలుసు రవితేజ గారు అంటేనే కొత్త దర్శకులకైనా ఛాన్స్ ఇస్తూ ఉంటారు, డిఫరెంట్ గా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి తరుణంలోనే ఈ భాను భోగవరపు అనే కొత్త దర్శకుడు ఛాన్స్ ఇచ్చారు, ఈయన దర్శకుడు అనేది ఈయన నటించారు. చూడాలి ఈ సినిమా ఇంకా ఎలివేషన్ ఎలా ఉంటుందో ఏంటి అనేది. నెక్స్ట్ కమింగ్ టు సాంగ్స్ వచ్చేటప్పటికల్లా సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు భీమ్స్ సిసోరెలియా గారు. నెక్స్ట్ ఒక సాంగ్ ఏఐ టెక్నాలజీ, చక్రి గారు పాడిన ఒక సాంగ్ ని ఏఐ టెక్నాలజీని యూజ్ చేసి వీళ్ళైతే పర్ఫార్మ్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఏది ఏమైనా రవితేజ గారు మరొకసారి డిఫరెంట్ లుక్ లో అయితే ఆయన వచ్చారు. సో చూడాలి ఇది ఆడియన్స్ ఎలా ఆదరిస్తారో, స్టోరీ ఎలా ఉంటుంది. కానీ రవితేజ ఫ్యాన్స్ కు మాత్రం అయితే ఇది ఒక పండగ లాంటి వాతావరణాన్ని చెప్పుకురావాలి. ఏది ఏమైనా ఇప్పటికీ ఈ మాస్ జాతర టీజర్ అయితే రిలీజ్ అయింది, యూట్యూబ్ లో మంచి ట్రెండింగ్ లో అయితే ఉంది. చూడాలి ఇంకా సినిమా అప్డేట్ ఏముంటున్నా, నెక్స్ట్ సినిమా రిలీజ్ ఏముంటున్నా అంటే తెలియాలంటే లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆడియన్స్ అండ్ గైస్, ఇప్పుడు మాస్ జాతర ఏదైతే టీజర్ వచ్చిందో దీని గురించి అయితే మీకైతే తెలిపాము. మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపడం మాత్రం మర్చిపోకండి. మరో టాపిక్ తో కలుద్దాం. నేను మీ దిలీప్, చూస్తున్నాను వచ్చాను.